నమస్కారం, హరే కృష్ణ. ప్రస్తుతం నేను ముంబైకి దగ్గరలో ఉన్నటువంటి ఇస్కాన్ సంస్థ వారి గోవర్ధన్ ఈకో విలేజ్ ఆశ్రమం దగ్గర ఉన్నాను. ఈ ఆశ్రమంలో ఆ రాధా మనోహరుణ్ణి దర్శనం చేసుకోవడానికి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ ఉండడానికి, ఆశ్రమంలో ఉండడానికి, సేవ చేయడానికి వస్తూ ఉంటారు. అలాగే వన్ డే విజిట్ లా కూడా వస్తూ ఉంటారు అనమాట. జననీ ఎస్టేట్స్ ఫార్మ్లాండ్స్ చందనవాలి స్క్వేర్ యార్డ్ 2299 రూపాయలు మాత్రమే. అయితే ప్రతినిత్యం దగ్గర 3000 మంది నుంచి 5000 మంది దాకా భక్తులు రావటం, వాళ్ళకి ఉచితంగా అన్న ప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది. స్పెషల్ కిచడీ కూడా ఉంటుంది ఇక్కడ. అందరికీ తెలిసిందే ఇస్కాన్ స్పెషల్ ఫుడ్ కిచడీ అని చెప్పి, ఆ స్వామివారికి చాలా ఇష్టం అది. అయితే ఇవన్నీ ప్రిపేర్ చేసేటువంటి ఒక మెగా కిచెన్, అతిపెద్ద వంటశాల ఉంది. ఆ వంటశాల కూడా ఇప్పుడు నేను మీకు ఎలా ఉందో చూపిస్తాను. అయితే దీనికి నేను ఖచ్చితంగా ఒక పర్మిషన్ తీసుకున్నాను. ప్రణవానంద ప్రభుజీ వారి పర్మిషన్ అడిగాను, నేను ఇలా షూట్ చేస్తామంటే ఓకే చెప్పారు. సో మనం లోపలికి వెళ్దాం. ఆ కిచెన్ ఎలా ఉంది, ఏమేమి ప్రిపేర్ చేస్తున్నారు, ఎంత వండుతారు, ఇవన్నీ కూడా అక్కడ చూసి తెలుసుకుందాం. అలాగే ప్రభుజీ మాటల్లో కూడా విందాము. చాలా మంది స్పెషల్ గా వచ్చి వేరే వేరే దేశాల నుంచి వచ్చి కూడా ఇక్కడ సర్వీస్ లో పాల్గొంటారనమాట. చిన్న చిన్న ఐటమ్స్ అవి చేయటానికి, వంటలు చేయటానికి కూడా. సో ఇంకెందుకు ఆలస్యం, మరి లోపలికి వెళ్ళి చూద్దామా, రండి. ఓకే, లోపలికి వచ్చేసాం వంటశాలకి. లోపలికి వెళ్ళడానికి చాలా హైజీన్ మెయింటైన్ చేయాలండి. మనకి హెయిర్ కవర్ చేసుకోవడానికి ఒక క్యాప్ ఇచ్చారు. సో లోపలికి చెప్పులు కానీ వాటిని ఏవి వేసుకోవడానికి లేదు. జస్ట్ అలా నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా నీట్ గా ఉంటుంది. ప్లస్ ప్రసాదం వండుతున్నారు కాబట్టి చాలా భక్తితో, అలాగే ఆ నీట్నెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ప్రభుజీ మనతో పాటు ఉన్నారు. వారే మనకి లోపలికి తీసుకెళ్లి వంటశాల అంతా చూపిస్తానన్నారు. వెళ్దాం. హరే కృష్ణ ప్రభుజీ, వీఆర్ రెడీ. మన వంటశాలలో ఎక్కడైతే ప్రతిరోజు వందల వేలాది మంది డివోటీస్ కి అలానే ఫ్రీగా ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇక్కడ ఉండే పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ చుట్టుపక్కల గ్రామాలలో వాళ్ళందరికీ కూడా ఎక్కడైతే మెయిన్ గా వంట జరుగుతుందో అవన్నీ కూడా మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. అదండి, వెళ్దాం. ఇది శ్రీమతి రాధారాణి యొక్క కిచెన్ అన్నమాట. కాబట్టి ఎంతో పవిత్రంగా, ఎంతో స్పిరిచువల్ గా మనం లోపలికి వెళ్ళాలి. ఓ, వెజిటబుల్స్ అన్ని స్టోర్ చేయడానికి పెట్టారు ఇక్కడ. ఓ మై గాడ్, ఎంత పెద్ద కిచెన్. ఓ పక్కన స్టవ్స్ ఇవన్నీ ఉన్నాయి. హడావిడిగా ఉంది. ఎందుకంటే టైం అవుతోంది. ఆల్రెడీ ఇప్పుడు సమయం 9 గంటలు అయింది. ఒక గంటలో అంతా రెడీ చేసేస్తారు నాకు తెలిసి. మొత్తం అంతా మళ్ళీ ఎక్కడికక్కడ కామ్ అయిపోతుంది. ఇదే కరెక్ట్ టైం అని చెప్పి అడిగా. నేను రిక్వెస్ట్ చేశాను, ప్రభుజీ వంటశాల తీసుకున్నామంటే ఓ డెఫినెట్ గా అని చెప్పారు. వీళ్ళంతా కూడా ఇక్కడ చుట్టుపక్కల పనిచేసే వాళ్ళు, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ వచ్చి ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారన్నమాట. సో ఇక్కడ స్పెషల్ గా కనిపిస్తుంది. ఇదే మా మెగా కిచెన్ అంటారనమాట. ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇక్కడ అంతా కూడా వెజిటేబుల్ చాపింగ్ సెక్షన్. ఇక్కడ ఫస్ట్ వెజిటేబుల్స్ అంతా కూడా కటింగ్ చేస్తారు. మీకు మా చిన్నపాటి ఫ్రిడ్జ్ చూపిస్తాను రండి మాతో పాటు. ఇదే మా చిన్న ఫ్రిడ్జ్ అన్నమాట. చిన్న ఫ్రిడ్జ్ కాదు, ఇది కోల్డ్ స్టోరేజ్. అన్ని కూడా ఏవైతే ఇక్కడ ఉండే కూరగాయలు అన్ని కూడా ఇక్కడ స్టోరేజ్ చేసి పెడతారు. వివిధ వంటకాలు భగవంతుడికి నివేదనగా చేసి, భగవంతుడికి సమర్పణ చేసి భక్తులందరికీ పంచిపెడతాం అనమాట. పదండి. ఇది ఒక విశేషమైన మషీన్, హ్యాండ్ చర్న్డ్ ఘీ బయటికి తీసుకెళ్లే మషీన్ అన్నమాట. ఇందులో ప్రతిరోజు పెరుగు వేసి ఇది మషీన్ చిలుకుతుంది. చిలికి ఇందులోంచి వెన్న వస్తుంది అనమాట. ఆ వెన్నని మొత్తం కూడా భగవంతుడి యొక్క సేవలోకి, మజ్జిగ అంతా కూడా భక్తుల యొక్క సేవలో వినియోగించబడతాం. అండ్ ఇక్కడ చూడండి, ఈ రోజు మేథీ సబ్జీ చేస్తున్నారు. ఇక్కడ కటింగ్ జరుగుతుంది అనమాట. మేథీ సబ్జీ, మేథీ కూర. రండి పదండి, ఒకసారి మన కిచెన్ ఎలా పని చేస్తుంది, అలానే ఒకసారి మనందరం కలిసి కుకింగ్ కూడా చేద్దాం. ఈ రోజు ఏదైతే ప్రసాదం డిస్ట్రిబ్యూట్ అవ్వబోతుందో. మనతో పాటు హరి ప్రభు ఉన్నారు. వారు ఇండియన్ నేవీలో పనిచేసి సర్వీస్ అయిపోయిన తర్వాత ఇలా ఇక్కడ గోవర్ధన్ ఈకో విలేజ్ లో వారి ఆశ్రమానికి వచ్చేసారు. ఇక్కడ వారు సర్వీస్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్న ఈ కిచెన్ అంతా కూడా వారే చూసుకుంటున్నారు అనమాట, ఇన్ఛార్జ్. సో ఆయనకి చాలా విషయాలు తెలుసు వీటికి సంబంధించి. మనం కూడా కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. హరి గురు హరే కృష్ణ. ఎలా ఉన్నారు? తెలుగు వారు? ఏ ఊరండి? తమిళనాడు, కోయంబత్తూరు. తెలుగు వచ్చు. ఓకే, ఓహో, తెలుగు వారైతే కాదనమాట, తమిళ. ఓకే, చాలా సంతోషం కలవడం. ఆ కృష్ణ పరమాత్ముడిదే అంతా. ఎలా అండి కిచెన్ అసలు ఎలా మెయింటైన్ చేస్తూ ఉన్నారు? ఏమేమి ఇక్కడ స్పెషల్స్ ఏంటి? ప్రతిరోజు మా స్టాఫ్ ఉన్నారు కదా, వాళ్ళకని బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేస్తున్నాము. మళ్ళీ తర్వాత విజిటర్స్ వస్తున్నారు కదా, వాళ్ళ కోసం ప్రసాదం చేస్తున్నాము. ప్రసాదం అంటే అన్ని ప్రసాదం చేసి
భోగాలు చేసి భగవాన్ కు ఆఫర్ చేసి మళ్ళీ అందరూ ప్రసాదం పంపిస్తున్నాం. ఇక్కడ ఎంత మంది పని చేస్తారు మొత్తం? 50లో 50 మంది పని చేస్తారు. ఓకే, అంటే విభాగాలు ఉన్నాయా? ఇప్పుడు స్టార్టింగ్ లో నేను కటింగ్ చేయడం చూసాను, ఒకటి కటింగ్ డిపార్ట్మెంట్ ఉంది, క్లీనింగ్ డిపార్ట్మెంట్, కుకింగ్ డిపార్ట్మెంట్, చపాతీ సెక్షన్ డిఫరెంట్ ఉంది, మళ్ళీ ఫ్రైయింగ్ సెక్షన్, స్వీట్ సెక్షన్ డిఫరెంట్ ఉంది, మళ్ళీ మెయింటెనెన్స్ డిఫరెంట్. ఓహో, మెయింటెనెన్స్ మళ్ళీ డిఫరెంట్ ఉంటుంది. రోజుకు ఒక వెరైటీ ఉంటుందా? 15 days షెడ్యూల్ ఉంది మాది. 15 days చేంజ్ చేస్తున్నాం. బోర్డు మీద చూస్తున్నాను అలా, అదేనా? 15 రోజులకి ఒక షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఓకే, కృష్ణ పరమాత్ముడికి ఎక్కువగా ఇష్టమైనది ఏవి వండుతారు ఇక్కడ? కూడా రోజు స్వీట్ ఉంటుంది. స్వీట్ కంపల్సరీ స్వీట్, చాలా రకాల స్వీట్ వండుతారు కదా. స్వీట్ సెక్షన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా డిఫరెంట్ వెరైటీ రసమలై, రసగుల్లా అవన్నీ చూస్తున్నారు. మోర్ దెన్ 50 ఐటమ్స్ స్వీట్స్ లో ఉంది మా దగ్గర. డిస్ప్లే కెఫేలో కూడా పెడతాం అది. దాని తర్వాత భగవాన్ కు ఉదయం వేకింగ్ అప్ చేసేదానికి కూడా స్వీట్ ఇవ్వాలి. రసమలై, రసగుల్లా, స్వీట్ రైస్, సందేశ్ అవన్నీ చేస్తున్నాం. స్వామివారికి పవళింపు సేవ ఎప్పుడైతే రాత్రి ఉంటుందో 7:30కి, మళ్ళీ ఉదయం 3:30, 4 గంటల కల్లా మళ్ళీ వారిని నిద్ర లేపుతారు. అప్పుడు ఉదయం నిద్ర లేపినప్పుడు కూడా ఒక స్వీట్ తోనే వారిని నిద్ర లేపుతారట. సో అప్పటికే ఒక స్వీట్ రెడీ అయిపోయి ఉంటుంది. అంటే కిచెన్ అసలు నాకు తెలిసి ఎప్పుడు ఓపెన్ అవుతుంది? రెగ్యులర్ కిచెన్ 5 o'clock స్టార్ట్ అవుతుంది. ఓకే, 5 గంటలకి స్టార్ట్ అవుతుంది. టకటక స్వీట్ ఒకటి చేసేసి ఆ స్వీట్ స్వామివారికి నివేదిస్తారట. లేవగానే ఆయనకు ముందుగా ఒక స్వీట్ పెట్టి నిద్ర లేపుతారట. స్వీట్ తోటే నిద్ర లేపుతారట. వెరీ నైస్. ఓకే, ఆ తర్వాత అండి నెక్స్ట్ మధ్యాహ్నం ఎప్పుడు ఉంటుంది? బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఆశ్రమం కు డిఫరెంట్ కుకింగ్ ఉంది. వాళ్ళ ఆశ్రమం కు నాన్ స్పైసీ సాత్విక్ ప్రసాదం చూస్తున్నారు వాళ్ళ కుకింగ్. వాళ్ళ తర్వాత అన్నక్షేత్ర ప్రసాదం, వాళ్ళు వెజిటేబుల్స్ వచ్చాక వాళ్ళకని ప్రసాదం, రైస్, దాల్, సబ్జీ, చపాతీ అని ఇస్తున్నాము. ఓకే, ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళు వచ్చి వాళ్ళు కుక్ చేయడానికి ఉంటుందా అండి? వాళ్ళు వండొచ్చా? ఫెస్టివల్ డేస్ లో మా ఆఫ్ జరుగుతాం. రెగ్యులర్ డేస్ లో కొద్దిగా ప్రాబ్లం ఉంది. ఫెస్టివల్ డేస్ లో వాళ్ళు హెల్ప్ చేస్తాము. మామూలుగా అయితే ఇక్కడకంటూ సెపరేట్ స్టాఫ్ ఉన్నారు. ఒకవేళ ఎవరైనా భక్తులు మేము ఆ కృష్ణ పరమాత్ముడికి వండుతాము, ఆ రాధాదేవికి మేము వండుతాం అనుకునే వాళ్ళు, భక్తులకి సర్వ్ చేద్దాం అనుకుని వండుదాం అనుకునే వాళ్ళకి స్పెషల్ డేస్ లో ఆఫర్ చేస్తారంట. అప్పుడు వచ్చి కుక్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. దాని తర్వాత వాలంటీర్ కూడా వస్తున్నారు ఇక్కడ. ఓకే, ప్రతిరోజు 3 hours 4 hours ఒకటి వాలంటీర్ సేవ కూడా చూస్తున్నారు. ఓకే, ఓ అలా కూడా చేయొచ్చు. అప్పుడు ఏ సేవ చేయొచ్చు? కటింగ్, సర్వింగ్, అలా బేసిక్. ఎవరైనా సేవ చేద్దామనే ఉద్దేశంతో వచ్చినప్పుడు, అంటే ఆశ్రమంలో ఉండడానికి కొన్ని రోజులు వస్తారు కదా, అలా కూర్చునే బదులు లేకపోతే మనం టైం పాస్ చేసే బదులు ఆ కృష్ణ సేవలో ఉంటే ఇంకా బాగుంటుంది. కాబట్టి కటింగ్ చేయడం వీటికి కూడా చాలా మంది వస్తూ ఉంటారు. ఈ అవకాశం మీకు కూడా కావాలంటే ఆశ్రమానికి వస్తే ఖచ్చితంగా దొరుకుతుంది. రోజు మళ్ళీ తర్వాత 2000 3000 వరకు ప్రసాదం చేసుకున్నాము. సెలవు రోజు అన్ని 10,000 వరకు ప్రసాదం చేసుకున్నాము. లంచ్ చాలా మంది గెస్ట్ వస్తున్నారు. ఇప్పుడు సీజన్ అయింది కదా. 3000 5000 వరకు ప్రతిరోజు 5,000 మంది. ఓ మై గాడ్, రోజు 3,500 మంది నుంచి 5,000 మంది దాకా ఇక్కడ ప్రసాద వితరణ జరుగుతుంది. వాళ్ళందరికీ ఇక్కడ కుక్ చేస్తారు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. సెలవు రోజు అన్ని 10,000 ఉండదు. ఓ మై గాడ్. ఫెస్టివల్ అంటే 20,000 30,000 కూడా ఉన్నారు కదా. మామూలు రోజుల్లో అయితే దగ్గర 3,000 నుంచి 5,000 మంది వరకు వస్తారట. వాళ్ళకి భోజన ఏర్పాట్లు అన్ని చేస్తారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం. అలాగే మళ్ళీ సెలవు రోజులైతే 10,000 మంది దాకా వస్తారట. వాళ్ళందరికీ కూడా భోజన ఏర్పాట్లు చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ, వెరీ నైస్ మీటింగ్ యూ. చాలా సంతోషం అనిపించింది. మీ ఆధ్వర్యంలో ఇప్పుడు కిచెన్ అంతా రన్ అవుతుందని తెలిసింది. సో ఆ కృష్ణ పరమాత్మ అయితే ఇంకా చక్కగా ఉండాలి, ఇంకా మంచి మంచి ప్రసాదాలు చేసి స్వామివారికి పెట్టి మాకు కూడా పెట్టాలనుకుంటున్నాను. ప్రభుజీ, ఇప్పుడు ఒక స్పెషల్ వంటకం వండుతూ ఉన్నారు, వాటి గురించి తెలుసుకుందాం. ప్రభుజీ, ఏంటి ఇప్పుడు వండుతున్నారు స్పెషల్ డిష్? ఇక్కడ ఈ రోజు ప్రసాదాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇక్కడ దగ్గరుండే ఊర్లలోకి, అలానే వచ్చిన భక్తులందరి కోసం మనం దాల్ ఇంకా సబ్జీ, పప్పు ఇంకా కూరని తయారు చేస్తున్నాం అనమాట. సుమారుగా ఒక 500 లీటర్ల ప్రసాదాన్ని మనం తయారు చేస్తున్నాం ఇక్కడ. రండి మీరు కూడా చూడండి ఎలా మనం ప్రసాదాన్ని తయారు చేస్తున్నాము. ప్రభుజీ అనంతరాఘవ ప్రభు ఇంకా మేము, ఆయన MBA చదువుకున్నారు. చదువుకొని ఆశ్రమానికి వచ్చి ఇప్పుడు కిచెన్ లో అందరు భక్తుల కోసం అని సేవ చేస్తూ ఉంటారనమాట. పదండి ఎలా కుకింగ్ చేస్తున్నామో చూడండి. ఈ సామాన్లన్నీ ముందే అరేంజ్ చేసి పెట్టుకుంటాం. 500 లీటర్లకి ఏవేవి కావాలి అని అవన్నీ రెడీగా పెట్టుకొని ఇప్పుడు మనం కుకింగ్ చేద్దాం. పదండి. జై శ్రీమతి రాధారాణికి జై. ముందుగా రాధారాణిని తలుచుకుని, ఎందుకంటే ఈ వంటశాలనే రాధారాణి వంటశాల అని అంటూ ఉన్నారు, ముందుగానే చెప్పారు ప్రభుజీ. సో ఆవిడ తలుచుకుని ఒక్కసారి వంట బాగా రావాలి, ఎందుకంటే భక్తులు అందరూ తింటారు కాబట్టి. ప్రతిరోజు
ఇంతే వండుతారా? ప్రతి రోజు ఇది చాలా తక్కువ, ఈ రోజు వీక్ డే అవ్వడంతో ప్రతి రోజు ఫెస్టివల్స్ లో దీనికి 10 అవుతుంది అనమాట. సాటర్డే సండేస్ కూడా దీనికి 10 అంటే ఇంకెంత వండుతారో అర్థం చేసుకోండి. మామూలు రోజుల వీక్ డేస్ లో కొంచెం నార్మల్ గా వస్తారు, అంటే దగ్గర ఒక 5,000 మంది దాకా రావచ్చేమో. కానీ సెలవు రోజుల్లో అయితే 10,000 పైనే భక్తులు వస్తారట. ప్రతినిత్యం వాళ్ళకి ఫ్రీగా ఫుడ్ సర్వ్ చేస్తారు కాబట్టి, ఉచితంగా వాళ్ళకి ఫుడ్ సర్వ్ చేస్తారు కాబట్టి, సో వాళ్ళ కోసమని ఇక్కడంతా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడేమో పప్పు అలాగే కూర 2 వండుతూ ఉన్నారు. ముందుగా అన్ని ప్రిపేర్ చేసుకుని పెట్టేసుకుంటారు కాబట్టి తడబడక్కర్లేదు. అన్ని ఒక రోజు ముందే, నిజంగా చెప్పాలి అంటే నెల రోజుల ముందే ఏ రోజు ఏది జరుగుతుంది అని డిసైడ్ చేస్తారనమాట. దాని తర్వాత మన గోడౌన్ వాళ్ళందరూ సామాన్లు తీసిస్తారు. మన వాళ్ళందరూ నీట్ గా, ఇక్కడ చూడండి ఎంత క్లీన్ అండ్ నీట్ గా అంతా పెట్టున్నారనమాట. అన్ని రెడీగా ఉంటుంది, వెంటనే మనం తయారు చేసుకోవాల్సింది. దాని తర్వాత భగవంతుడికి నివేదన చేస్తాం. నివేదన చేసిన ప్రసాదాన్ని భక్తులందరికీ పంచిపెడతాం. ఇదంతా కూడా ఫ్రీగా ఫుడ్ వెళ్తుంది. ఇదంతా కూడా ఫ్రీ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ. ఓకే, సో చూసారు కదా, ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు వండే ప్రతిదీ కూడా ఫ్రీగా ప్రసాదాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులు ఎవరైతే ఉంటారో, డే విజిటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, అలాగే చుట్టుపక్కల ఉన్న ఊర్లకి కూడా ఎవరైతే ఉన్నారో పేదవాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఫుడ్ ఇక్కడి నుంచే ఫుడ్ వెళ్తుందట. ఇక్కడి నుంచి సర్వ్ చేస్తారు. పప్పు అవన్నీ ముందుగా ఉడకబెట్టినవే. సో అవన్నీ ముందుగా ఏవైతే మనకి స్టవ్ మీద తాలింపు అంతా వేశారో తర్వాత ఉడకబెట్టిన పప్పు వేస్తున్నారు అనమాట. చాలా కమ్మగా ఉంటుందండి. నేను ఆల్రెడీ తిన్నాను కదా, ఇది 2వ రోజు నేను ఇక్కడ ఉండడం. వంటశాల ఫస్టే అడిగాను, వంటశాల తీద్దామంటే తప్పకుండా అవకాశం ఉంటుందని చెప్పారు. ఇవాళ పర్మిషన్ దొరికిందనమాట. వంటశాలలో ఇలా వంటవి చూడాలంటే కరెక్ట్ టైము ఇదేనండి, 9 గంటల నుంచి 10-10:30 వరకు మొత్తం ఫినిష్ అయిపోతుంది కంప్లీట్ గా. సో రోజు ఇవేనా లేకపోతే మారుస్తూ ఉంటారు? ప్రతి రోజు వేరే వేరే రకాలు నైవేద్యాలు తయారు చేస్తూ భగవంతుడికి నివేదన చేస్తారు. ఇక్కడ చాలా మంది భక్తి పూర్వకంగా ఆ స్వామి వారికి ప్రసాదం తయారు చేయడానికి వస్తూ ఉంటారు. ఆశ్రమంలో సేవ చేయడానికి కూడా వస్తూ ఉంటారు. అందులో భాగంగా అనంత రాఘవ ప్రభుజీ వారు ఆశ్రమానికి రావటం, MBA చదువుకున్నారు, వారు ఆశ్రమానికి వచ్చి సర్వీస్ చేస్తూ ఉన్నారు. మరి వారు ఇక్కడ ఏం పని చేస్తూ ఉన్నారు అనేది వారి మాటలో విందాం. Hare Krishna Prabhuji, what is the work you are doing here? I am the head chef here at Govardhan Eco Village Kitchen. So I've been here since 2010. Okay. So almost 14 years I've been consistently serving the devotees in different departments. And since last 4 years I've been heading the kitchen and cooking multiple items for thousands of devotees every day, morning, evening, afternoon. Oh, nice of you. You're from? I am born and brought up in Bombay, but I am originally from Udupi, Karnataka. Oh, from Udupi. Krishna Paramatma Kastalli. I am born in a traditional Gaud Saraswat Brahmin family. Okay. So, and since early childhood, I was quite devoted. And then I completed my education in Mumbai, my master's in Mumbai. And then I came here full time. My parents were staying in Mumbai, but then I told them that it would be nice if you come. You're staying in ashram only? Yeah, I stay in the Brahmachari ashram. Okay. My parents, they were working in a bank, but the day they got retired, since then they are coming. So they are also serving in various departments. Okay. So my mother takes care of the deity department and the jewelries of the lordships and all that. Oh, okay, okay. మొత్తం కుటుంబం అంతా కూడా వారు సేవలోనే ఉన్నారట. చాలా సంతోషం అనిపిస్తుంది. మీరు పుట్టి పెరిగిందంతా కూడా వేరే అంటే ముంబై అలాగే ఉడిపి దగ్గర, కానీ ఇక్కడికి వచ్చి సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన మనసు మార్చుకుని కంప్లీట్ గా ఇక్కడే బ్రహ్మచారిగా ఒక ఆశ్రమంలో ఉంటూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా మంది ఉన్నారు ఇలా భక్తులు. వాళ్ళు కృష్ణుడి మీద ప్రేమతో వచ్చిన వాళ్ళు అనమాట. వాట్ యు ఆర్ ప్రిపేరింగ్ నౌ? Today we are making a vegetable called as aloo bengan, that is potato and brinjal curry. So this part of Maharashtra, they like this a lot. So we make it like that. ఓకే, చాలా ఇష్టం అంట వంకాయ ఆలుగడ్డ కూర, అదే ఇప్పుడు వండుతున్నారు. చాలా మందికి ఇష్టం అంట ఈ కర్రీ. అంటే ఈ పార్ట్ మహారాష్ట్రలో ఏదైతే మనం ఈ భాగాల్లో ఉన్నామో వీళ్ళందరూ బాగా ఇష్టంగా తింటారు. అలాగే ఆ కృష్ణ పరమాత్మకు కూడా ఇష్టమే. అన్ని రకాల కూరలు ఆయనకి నివేదన చేస్తారు. ఇవాళ వండుతుందైతే ఇందాక మనం చూసిన పప్పు, అలాగే వంకాయ ఆలుగడ్డ కూర. వంకాయలు ఆల్రెడీ కట్ చేసి వాటర్ లో వేసి పెట్టారు. ఇగో ఇవన్నీ కూడా ఉడికించిన ఆలు, ఇవన్నీ ఉడికించిన ఆలు, ఇక్కడ టమాటో. సో ప్రతినిత్యం 5,000 మంది వరకు భక్తులు వస్తారు కాబట్టి ప్రసాదం నిత్యం ఉంటూనే ఉంటుంది, లేదు అనే మాట లేదండి. అందుకనే ముందుగానే అంతా ప్రిపేర్ చేసేస్తారు ఉదయం 11:30 కల్లా. ఆ ప్రిపరేషన్ లో భాగంగా ఇవాళ మనం
ఈ వంట క్షేత్రం అంటే కిచెన్ లో మనం చూస్తూ ఉన్నాం అనమాట. ఈ వంటశాలలో మొత్తం అంతా బిజీగా ఉంది, ఎక్కడికక్కడ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ రావడం కటింగ్ సెక్షన్, స్వీట్స్ అన్ని సెపరేట్ గా, కర్రీస్ పప్పు ఇవన్నీ సెపరేట్ గా, రోటీ మేకింగ్ ఒకవైపు, అలాగే చివరిగా అంటే స్వామివారికి పెట్టేవి కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతిదీ ముందుగా రాధాదేవికి అలాగే ఆ కృష్ణ మనోహరుడికి నివేదన చేసిన తర్వాతే ప్రతిదీ ఇంకా ప్రసాదంగా ప్రతిదీ నివేదన చేస్తారండి. ఇది అంటే ఒక ప్రసాదం ఇలా పెట్టామని కాకుండా ప్రతిదీ కూడా. ఇక్కడ కూడా ఒక చిన్న మందిరం ఉంది, ఆ మందిరాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడు రోటీ తయారు చేసే విభాగం దగ్గరికి వచ్చామండి. ఇప్పుడు ఒక ఫారినర్ ఉన్నారు, వారు తయారు చేస్తూ ఉన్నారు రోటీస్ ఇవన్నీ కూడా. ప్రభుజీ హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా మధ్యాహ్నం పూట రైస్, దాల్, సబ్జీ, చపాతి ఫ్రీగా, అలానే ఇక్కడ ఉండే చుట్టుపక్కల ఉండే గ్రామాలలో ఉండే పేద ప్రజలందరికీ కూడా మనం ప్రసాద వితరణ అనేది చేస్తాం అనమాట. ఇది మా రోటీ మేకర్, చపాతీ తయారు చేసే మషిన్ అనమాట. ఇది ఇక్కడ మనం పిండి కలిపే మషిన్. ఇందులో మనం గోధుమ పిండి, నీళ్లు, ఉప్పు, నూనె అన్ని వేసేస్తే ఇక్కడ పిండి రెడీ అయిపోతుంది. ఇక్కడ నుంచి తీసి ఈ మషిన్ లోపలికి వేస్తాం. ఇక్కడ నుంచి రౌండ్ తయారవుతుంది అనమాట. అది ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి ఇక్కడ నుంచి చపాతీలు వస్తూ ఉంటాయి. ఎంత మంది వచ్చినా సరే అందరికీ కూడా తప్పకుండా రైస్, దాల్, సబ్జీ, చపాతీ, స్వీట్ అందరికీ కలిగే విధంగా ఇక్కడ ఏర్పాట్లు జరిగాయి అనమాట. ఇక్కడ తయారైనవన్నీ కూడా భగవంతుడికి నివేదన జరిగి మాత్రమే భక్తులందరికీ కూడా పంచిపెడతారు. ఆ భగవంతుడికి నివేదన చేసే ప్రదేశాన్ని కూడా తీసుకుందాం. మన మైకిల్ ప్రభు ఇక్కడ ప్రతిరోజు వచ్చి ఇక్కడ సేవ చేస్తూ ఉంటారు. ఆయన చిక్ రిపబ్లిక్ నుంచి వచ్చారనమాట. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ప్రతిరోజు ఎంతో సిన్సియర్ గా ఇక్కడికి వచ్చి సేవ చేసి ఆయన సేవ అయిపోయాక భగవంతుడికి ప్రణామం చేసి వెళ్తారనమాట. ఓకే, సో ఎవరైతే మీరు విజువల్స్ లో చూస్తున్నారు కదా, చపాతీ తయారు చేస్తున్నారు, ఇక్కడంతా మెషిన్ వర్క్ చేస్తుంది. మొత్తం అవన్నీ నీట్ గా ఒక పద్ధతిలో పెడుతూ ఉంటారు. రోటీస్ అన్ని కూడా మీరు ఒక విజువల్ లో చూడొచ్చు, మీకు సైడ్ బాక్స్ చూపిస్తాను. ఆయన పేరు మైకేల్. సో ఇక్కడికి వచ్చి వారు సేవ చేస్తారు కాబట్టి ఆ కృష్ణ పరమాత్ముడిలో వాళ్ళు కూడా లీనమై ఉన్నారు. ఆయన భక్తితోటి వారు సర్వ్ చేయడానికి వచ్చారు. వారు వేరే దేశం నుంచి వచ్చిన ఆయన, వారిని చూస్తేనే అర్థమవుతుంది. మైకేల్ ప్రభు వారి పేరు. వారు చక్కగా ఈ రోటీస్ తయారు చేయడం కానీ ఈ విభాగంలో వాళ్ళు పనిచేస్తున్నారు అనమాట. ఇలా ఎంతో మంది భక్తులు స్వయంగా వాళ్ళు వచ్చి మేము సర్వ్ చేస్తామంటూ ముందుకు వస్తున్న వాళ్ళే. అయితే ఈ రోటీ నార్మల్ గా మన ముందు వస్తే ప్రసాదం ఉంటుంది, తర్వాత ఉండదు అని ఉంటుంది కదా. ఇక్కడ మనకి గోవర్ధన్ విలేజ్ లో అలా ఉండదండి. ఎంత లేట్ గా వచ్చినా అంటే టైమింగ్స్ అనేవి పర్టికులర్ గా ఉంటాయి. మీరు ముందు వచ్చినా లేకపోతే ఆఖరి నిమిషంలో వచ్చినా కూడా మీకు చపాతీ, కూర, పప్పు, అన్నం, ఒక స్వీట్ ఇవి కంపల్సరీ ఉంటాయి అన్నమాట. ఈ వంటశాలలో ఏదైతే నైవేద్యాన్ని తయారు చేస్తూ ఉన్నారో ఇదంతా కూడా స్వామివారికి నివేదన చేసిన తర్వాతే బయట వితరణకి ఇస్తారనమాట. అయితే ఎక్కడ నివేదన చేస్తారో చూపిస్తానని చెప్పాను కదా, ఇదే ఆ ప్లేస్. ప్రభుజీ ఇక్కడ మా జగన్నాథ, బలదేవ, సుభద్ర ఇక్కడ ఈ కిచెన్ లో తయారు చేసిన నివేదనలన్నీ కూడా ఇక్కడ స్వామికి నివేదించబడతాయి. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ సాత్వికమైన ఆహారం. మనకి మన మనస్సు బాగుండాలి, మన శరీరం బాగుండాలి అని అంటే సాత్విక ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి అని శాస్త్రం మనకి తెలుస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఎటువంటి జీవహింసతో కూడుకున్న ఆహారాన్ని ఇక్కడ చెయ్యమన్నమాట. ఎందుకంటే అది భగవంతుడి యొక్క నివేదన యోగ్యం కాదు. కాబట్టి ఇక్కడ ఉల్లిపాయలు, వెల్లిపాయలు వేయకుండా, ఎటువంటి రాజసీక పదార్థాన్ని వాడకుండా శుద్ధ సాత్వికమైన ప్రసాదాన్ని మాత్రమే ఇక్కడ తయారు చేస్తారు. ఆ నైవేద్యాన్ని మొత్తం కూడా ఈ జగన్నాథుడికి నివేదన చేస్తారనమాట. ఇక్కడ నివేదన చేసిన ప్రసాదం మాత్రమే బయటికి వెళ్తుంది. కాబట్టి ఇక్కడ మీరు ఎక్కడ మా ఆశ్రమంలో ఏ ప్రదేశంలో మీరు స్వీకరించినా అదంతా కూడా ప్రసాదమే. ఈ జగన్నాథుడిని మా రేవతి ప్రాణ్ ప్రభు ఈయన 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండి సేవ చేస్తున్నారు. వీళ్ళు ప్రభుజీ యొక్క భార్య మాతజీ, వాళ్ళకి 2 పిల్లలు, వాళ్ళ కోడళ్ళు అందరూ ఇక్కడే సేవ చేస్తున్నారు. మొత్తం కుటుంబం అంతా ఇక్కడే ఉండి సేవ చేస్తున్నారు. 20 ఏళ్లుగా మేము అందరం రాకముందు నుంచి ప్రభుజీ ఇక్కడ మొత్తం కార్ అడవి ఉన్న సమయంలో నుంచి ప్రభుజీ ఇక్కడ ఉండి సేవ చేస్తున్నారు అనమాట. ఈయన ప్రతిరోజు జగన్నాథుడి యొక్క ఆరాధన, ప్రతిరోజు జగన్నాథుడి యొక్క అలంకరణ, నివేదన అన్ని కూడా చేయటం, భగవంతుడికి ఆరాధన సమర్పించడం, ఇవన్నీ ప్రభుజీ చేసుకుంటారు. ఏంటంటే 20 సంవత్సరాలుగా వీరి కుటుంబం మొత్తం ఇక్కడ కృష్ణ పరమాత్ముడికి అంకితం అయిపోయి ఉన్నారు. ఈ వంటశాలలో ఏదైతే మనకి ఆహారాన్ని వండుతున్నారో దాన్ని అంటే నైవేద్యం ఏదైతే వండుతున్నారో అది స్వామివారికి నివేదన చేస్తారట. వీరి కుటుంబమే 20 సంవత్సరాల నుంచి ఆ పని చేస్తున్నారట. హరే కృష్ణ. చక్కగా వాళ్ళకి వచ్చిన కోడళ్ళు అందరూ ఇదే పనిలో ఉన్నారంట. ఇలా ఎంతో మంది మొత్తం పూర్తిగా భక్తిలో ఉండిపోయారు. మేము మొదటిసారి ఇక్కడ ఆశ్రమానికి వచ్చినప్పటి నుంచి మాకు సహాయం చేస్తారనమాట. మాకు అన్ని నేర్పించింది కూడా రేవతి ప్రాణ్ ప్రభు. ఎంత వయసు అండి? ఉమర్ కిतना हो गया? 71 years. 71 years.
ఓ మై గాడ్, 71 సంవత్సరాలు, 20 ఏళ్ళు. వారికి దగ్గర దగ్గర 49-50 సంవత్సరాలు ఉన్నప్పుడు వచ్చేసారు ఇక్కడికి. ఇప్పుడంటే ఇంత డెవలప్మెంట్ చూస్తున్నాం ఆశ్రమంలో, కానీ ఇంతకు ముందు ఒక కార్ అడవిలాగా ఉండేదండి, మనుషులు కూడా రావడానికి వీల్లేనంతగా. అలాంటి టైంలో కూడా అప్పటి నుంచి వారు ఇక్కడ సేవ చేస్తూ ఉన్నారట. ప్రభుజీ, వంటశాలలో వండినంతా కూడా ఇక్కడ స్వామివారికి నివేదన చేసి భక్తులకి వితరణ చేస్తారని చెప్పారు కదా, మరి మందిరంలో ఉండే కృష్ణ భగవానుడికి ఆ రాధాదేవికి ఎక్కడ వండుతారు? ఇక్కడ ఈ కిచెన్ లో డివోటీ కిచెన్ అన్నమాట. తర్వాత ఫ్రీ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్, మనం ఏదైతే సేవా కార్యక్రమాలు చేస్తామో వాటన్నిటికి సంబంధించి కూడా ఇక్కడ మనం ప్రసాదాన్ని వండి భగవంతుడికి నివేదన చేసి తీసుకెళ్తాం. రాధాకృష్ణులకి వేరే వంటశాల ఉంది. అక్కడ రోజుకి 6 సార్లు భగవంతుడికి నైవేద్యం వండుతారు. అక్కడ కేవలం చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి అన్నమాట. ఎవరు లోపలికి వెళ్ళొచ్చు, ఎవరు అక్కడ సేవ చేయొచ్చు, ఎవరైతే మడితో నిష్ఠతో ఎవరికైతే ఆ సేవ ఉందో వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళి ఆ సేవ చేసుకొని వాళ్ళు మొత్తం అక్కడ శుభ్రం చేసి, అక్కడ మనం చూడడానికి కూడా వెళ్ళలేము. ఆ ప్రసాదం అంతా, ఆ నైవేద్యం అంతా భగవంతుడికి నివేదన చేసిన మహాప్రసాదం మళ్ళీ భక్తులకే అన్నమాట. కానీ అది వేరే వంటశాల, ఇది వేరే వంటశాల. ఇది డివోటీస్ సంబంధించిన వంటశాల, అది భగవంతుడికి సంబంధించిన వంటశాల. 6 సార్లు వండుతారండి రోజుకి 6 నైవేద్యాలు. మొట్టమొదటి నైవేద్యం ప్రొద్దున పూట 4 గంటలకు ఉంటుంది భగవంతుడు. అందులో 8 రకాల స్వీట్లతో ఫస్ట్ భగవంతుడికి నివేదన చేస్తారు అన్నమాట. ఎంతమంది 8 రకాల స్వీట్లు తినగలుగుతారు ప్రొద్దున పూట 4 గంటలకి? కాబట్టి మనం ఎప్పుడు భగవంతుడిని అవ్వలేమన్నమాట. మనం జస్ట్ భగవంతుడికి సేవ చేయొచ్చు ప్రేమపూర్వకంగా. మనం ఆ భగవంతుడి యొక్క సేవ చేయటం, ఆ రుచి కానీ మనకు వచ్చిందనుకోండి, మన కోరికలు, మనకి ఇది కావాలి అది కావాలి అనేవి మొత్తం కూడా శాంతి అయిపోయి ఆ భగవంతుడి యొక్క సేవలో మనం ఆనందిస్తాం అనమాట. ఇక్కడ చూసే భక్తులందరూ కూడా ఆ ఆనందాన్ని పొందుతూ ఆ ప్రేమతో సేవ చేయడానికి ప్రయత్నిస్తారు. సో మొత్తం మీద చాలా అద్భుతంగా ఉంది. మీరు ఎప్పుడు చెప్పేవారు ఇలా వండుతాము, ఇలా వితరణ చేస్తామని చెప్పి. డైరెక్ట్ గా ఇక్కడ చూడడం వచ్చి చాలా సంతోషంగా అనిపిస్తుంది ప్రభుజీ. అలౌ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. హరే కృష్ణ. మన తెలుగు ప్రేక్షకులందరికీ కూడా చూపించాలి ఎంత చక్కగా ఎన్ని రకాలు మన శుద్ధ శాకాహారంలో, సాత్విక ఆహారంలో కూడా ఎన్ని చేయొచ్చో చూపించాలి. కాబట్టి ఎప్పుడు కూడా మనం శాకాహారంగా భగవంతుడి యొక్క ప్రసాదాన్ని స్వీకరించడంలో మనం అస్సలు కూడా అలా మార్పు పొందడానికి మనం సంకోచించాల్సిన అవసరం లేదు. మీరు ఫస్ట్ జీవికి రండి, ఇక్కడ ఉండే బ్రహ్మాండమైన ప్రసాదాలు తినండి, దాని తర్వాత మీకుండే చెలడవాట్లు మొత్తం దానికి అదే వెళ్ళిపోతాయి. సో విన్నారు కదా, ఒకటే మాట చెప్తున్నారు. ఒక్కసారి గోవర్ధన్ ఇకో విలేజ్ ఈ ఆశ్రమానికి వస్తే గనక మీరు స్వయంగా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు అవుతారు. నిజంగా చాలా అద్భుతంగా ఉందండి. వంటశాల ఉచితంగా భోజనం ఎవరికైతే మనకి వితరణ జరుగుతుందో వారికి ప్రత్యేకంగా ఇదే ఇంత పెద్ద వంటశాలలో వంట చేస్తారనమాట. ఇవన్నీ కూడా స్వామివారికి నివేదించి ఆ తర్వాత వితరణకు వెళ్తాయి. ఇక్కడికి వచ్చే భక్తులకే కాదు, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ప్రతి నిత్యం భోజనాన్ని పంపిస్తూనే ఉంటారు. వాళ్ళకి టైం టు టైం ఆహారం వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా చక్కగా అన్ని రకాలుగా ప్రతి ఒక్కరికి లేదు అనకుండా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి, లాస్ట్ మినిట్ లో వచ్చిన వాళ్ళకి కూడా ఇక్కడ రోటీ, కర్రీ, పప్పు, అన్నం, ఒక స్వీట్ ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఆ వంటశాల ప్రతినిత్యం రన్ అవుతూనే ఉంటుంది, ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తూనే ఉంటారు. ప్రొద్దున 4:30కు ఓపెన్ అవుతే రాత్రి 9:30 వరకు వంట కంటిన్యూస్ గా జరుగుతుంది. అందుకనే మీకు ఎక్కడ ఆ ఖాళీ టైంలో తీసుకుందాము అని అడిగినా కూడా అసలు అది కాని పని అని అన్నారు ప్రభుజీ. సో అందుకే కొంచెం ఆ డిస్టర్బెన్సెస్ అవి ఉన్నా కూడా మీరు యాక్సెప్ట్ చేయండి దయచేసి. మాకు ఒకటే ఒక విషయం ఏంటి అంటే, ఈ గేట్ లోపలికి వచ్చిన వారు కృష్ణుడి యొక్క అతిథులు, వాళ్ళు ఎప్పుడు కూడా ఆకలితో వెళ్ళకూడదు. అలానే చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క నేబర్స్ అన్నమాట. కాబట్టి వాళ్ళకి కూడా అందరూ కూడా హ్యాపీగా ఉండాలి, అందరూ కూడా 3 పూట్ల భోజనం చేయాలని ఈ యొక్క ఎక్కడైతే భగవంతుడి సేవ జరుగుతుందో అండి అక్కడ అంతా సుఖ సంతోషాలు ఉంటాయి అన్నదానికి ఇదే నిదర్శనం. ఇక్కడ భగవంతుడి యొక్క సేవ, సమాజ సేవ, ప్రకృతి యొక్క సేవ, భక్తుల యొక్క సేవ అన్నీ కూడా ఒక ప్రదేశంలో జరుగుతుందంటే ఈ ఆశ్రమం. చాలా చక్కగా చెప్పారు ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ. పెద్ద వంటశాల మనం చూసాం కదా, మొత్తం ఎక్కడైతే ఆహారం వండుతూ ఉన్నారో అలాగే మిగతావన్నీ కూడా వేటికి అవి సెపరేట్ గా ఉన్నాయి. లోపల కోల్డ్ స్టోరేజ్ అవి చూసాం, ఒక చిన్న బేకరీ కానీ స్వీట్స్ అన్ని స్టోర్ చేయడానికి ఒక దగ్గర కావచ్చు, ఇలా ఒక్కటి ఉన్నాయి. ఇందులో భాగంగా మొత్తం ఇవన్నీ ఏవైతే సరుకులు అవసరమైతే ఉన్నాయో డిపార్ట్మెంట్ స్టోర్ లాగా ఇక్కడ ఒకటి మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అదే ఇక్కడ ఒకసారి చూడండి, లోపలికి రండి. స్టోరేజ్ అన్నమాట ఇదంతా. మొత్తం ఇక్కడ స్టోర్ చేస్తారు. రైస్ బ్యాగ్స్, అలాగే మిగతా సరుకులు నిత్యావసరాలు ఏవైతే ఉన్నాయో, పప్పు, మసాలా దినుసులు కావచ్చు, ఇవన్నీ
ఇక్కడే ఉంటాయి అనమాట. ఒక పెద్ద స్టోర్ లాగా మనం నార్మల్ గా కొంచెం డిపార్ట్మెంట్ స్టోర్స్ ఇలా చూస్తాం కదా, సో అలాగే ఇక్కడంతా మెయింటైన్ చేస్తున్నారు. దీనికి అన్నిటికీ నీట్ గా లెక్కలు అవన్నీ ఉంటాయి, రోజుకి ఎంత వండుతున్నారు అవన్నీ కూడా డీటెయిల్స్ ప్రతిదీ పక్కాగా ఇక్కడ రాసి ఉంటుంది. ముందుగానే ప్రిపేర్ చేసేస్తారు, ఒక 1 month క్యాలెండర్ అంతా ప్రిపేర్ అయిపోతుంది ఎప్పటికి ఏం వండాలని చెప్పి. వారానికి 5 టన్నుల రైస్ ఇక్కడ వండుతారట. అవన్నీ కూడా లిస్ట్ ఇందాక నేను చూసినప్పుడు నాకే ఆశ్చర్యం అనిపించింది. 5,000 kgs ఒక వారానికి వండుతారు. సో ఇవన్నీ కూడా అవే మొత్తం ఇక్కడ నుంచి చూడొచ్చు లోపలికి. ఇక్కడంతా పప్పులు, అన్ని రకాల ఐటమ్స్ కృష్ణుడికి నివేదన చేస్తారు కదా, వారికి అన్ని పదార్థాలు ఇష్టమే. సో అందుకే అన్ని ఇక్కడ ఉంటాయి. ఇందాక ప్రభుజీ చెప్పినట్టుగా ఉల్లిపాయ, వెల్లుల్లి ఇవి కాకుండా మిగతా అన్ని పదార్థాలు వేసి వండుతారనమాట. అలాగే మనం కృష్ణ పరమాత్ముడికి సంబంధించినటువంటి కొన్ని పదార్థాలు, ఆయనకి మధురం చాలా ఇష్టం అని చెప్తూ ఉంటారు కదా. కృష్ణుడికి మధురం అంటే స్వీట్ చాలా ఇష్టం కదా. మనం ఎక్కడికన్నా క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రసాదాలు అంటూ తీసుకుంటాం. అలాగే ఇస్కాన్ టెంపుల్లో ఈ ప్రసాదం తీసుకున్నానని మనం చెప్తాం కదా, అవన్నీ ఇవే ఇక్కడ ఇలా ప్రిపేర్ చేసి చక్కగా బాక్సెస్ లో పెట్టేసి నీట్ గా పెడుతున్నారు అనమాట. ఇలా తను ఇలా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఇలా బాక్స్ లో మనకి బయట మనకి ఏంటంటే స్టాల్స్ లో ఇవి కొనుక్కోవచ్చు. ఇవి కృష్ణ పరమాత్ముడికి చాలా ఇష్టమైన స్వీట్. ఇది శనగపిండితో తయారు చేసే స్వీట్ అనమాట. ఇది శనగపిండి, షుగర్, అలాగే పైన బాదం పలుకులు అవన్నీ వేసి చేశారు. ఈ స్వీట్ అంటే కృష్ణుడికి చాలా ఇష్టం. మనకి ఇస్కాన్ టెంపుల్స్ లో దొరుకుతుంది కదా, ఇలాగే ప్రిపేర్ చేసి బాక్సెస్ లో పెట్టి మనకి స్టోర్ చేస్తారనమాట. సో మనం వెళ్ళి స్టాల్స్ లో కొనుక్కోవచ్చు. ఇవి స్టోరింగ్ అంటే ఎన్నో రోజులు ఉండదు, ఎప్పటికప్పుడు ఎవ్రీడే ప్రిపేర్ అవ్వటము, వచ్చిన భక్తులు తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది.